నిన్న ఇంకొకటి చెప్పి చేద్దాం. ఇది ఎక్కడొచ్చింది అంటే ఈయన కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది. కేజ్రీవాల్కు బెయిల్ వస్తే నిన్న హేమంత్ సోరెన్ నాకు కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పిండు. న్యాయ వ్యవస్థలో చర్చ జరగాలని ఆయనకు అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చినప్పటి నుంచి కూడా ఆ బెయిల్ పైన తర్జన భర్జనలు జరుగుతున్నాయి, అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇప్పుడు హేమంత్ సోరెన్తో పాటు వ్యక్తిగతంగా రాజకీయాలే అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ నాయకుడు కాబట్టి ప్రచారం కోసం బయటకు వచ్చిండు. అది ఆయన పని అనుకుందాము. వ్యక్తిగతంగా జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు వ్యక్తిగతమైన పనులకు కూడా బెయిల్ ఇస్తారా? నేను పోకపోతే మా ఇంట్లో పని ఉండదు, మా ఇంట్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి వ్యక్తిగతమైనటువంటి దానికి కూడా ఇస్తారా? అది కూడా ఆయన వ్యక్తిగతమైనటువంటిదే కదా. సో ఈ అంశాలపైన హేమంత్ సోరెన్ కూడా ఇప్పుడు కేసు వేసిండు. ఆ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ను తొలగించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్దే. తొలుత హైకోర్టు, ఆ తర్వాత తీసుకెళ్తూ సుప్రీంకోర్టుకు వేస్తే లెఫ్టినెంట్ గవర్నర్కు వినతి పత్రాలు సమర్పించమని కోర్టు పిటిషనర్కు సూచించారు. యూట్యూబర్ దూరాటి వీడియో షేర్ చేసిన వివరంలో బీజేపీ ఐటీసీలు దాఖలు చేసిన ప్రమోషన్ దావాలో రాజీ పడేందుకు కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మరింత గొడవ ఇచ్చింది. ఇందుకు వీలుగా కేసు విచారణపై స్టే విధించింది. అన్ని అరవింద్ కేజ్రీవాల్కి అనుకూలంగానే ఉంటాయి ఇవన్నీ. మరి ఇది ఆరోపణ చేయడం కాదు, అట్లనే జరుగుతున్నది. ప్రజల్లో ఉండేటువంటి అనుమానాలను మాత్రమే చెప్తున్నాం. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రముఖులు ఇచ్చినటువంటి ఇంద్రసేనారెడ్డి, వెంకయ్యనాయుడు, కేశవరావు, దత్తాత్రేయ గవర్నర్లుగా ఉన్నారు, ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి